హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో ఆన్ యూట్యూబ్. నేను ఎప్పటి నుంచో యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, కరోనా ముందు నుంచే. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అది కుదరలేదు. ఈ సెకండ్ స్టార్ట్ చేయాలనిపించేసింది. చేసేసాక ఛానల్ నేమ్ కూడా నేను ఏమనుకోలేదు, జాను డైరీస్ ఆర్ జాను డైరీ అని అనుకుంటున్నాను. చూడాలి ఏది పెట్టాలో. సో ఇన్ని రోజులు నుంచి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చి ఈ సెకండ్ పర్ఫెక్ట్ అనిపించి చేసేస్తున్నాను అనమాట. ఒక స్టెప్ వేసేసాను అనమాట. ఇంకా నా పేరు జయంతి, అందరికీ నేను జాను అనే తెలుసు, కానీ నా పేరు జయంతి. మాది తిరుపతి. ప్రజెంట్ నేను బెంగళూరులో పీజీలో ఉంటున్నాను అనమాట, జాబ్ సర్చింగ్. సో నేను ఆల్రెడీ 3 years ఒక కంపెనీలో జాబ్ చేశాను. ప్రజెంట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ న్యూ జాబ్. లిటిల్ ఇంట్రడక్షన్, స్వీట్ ఇంట్రడక్షన్, దట్స్ ఇట్. నాకు బ్లాగ్స్, వీడియోస్ పరంగా వస్తే నాకు బ్లాగ్స్, డైలీ బ్లాగ్స్, ఎ డే ఇన్ మై లైఫ్. నాకు టెంపుల్స్కి వెళ్ళడం చాలా ఇష్టం అనమాట. సో టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా ఇక్కడ బెంగళూరులో ప్లేసెస్కి వెళ్ళినప్పుడు షూట్ చేస్తాను అనమాట వీడియోస్. నేను ఎప్పటి నుంచో ఛానల్ స్టార్ట్ చేయాలని చెప్పాను కదా. సో ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి మెసేజ్ చేసిందనమాట. ఆ అమ్మాయి, ఎందుకక్క మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు అని అడిగింది. నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను కానీ కుదరలేదు అని చెప్పాను అనమాట. అక్క నువ్వు చేసే, నేను సపోర్ట్ చేస్తా అని చాలా మోటివేట్ చేసి ఒక పుష్ ఇచ్చింది అనమాట నాకు. సో అందుకే కెమెరా ఎత్తుకొని స్టార్ట్ చేసేసాను అనమాట. అండ్ నాకు నేనే చేయాలని కూడా చాలాసార్లు ట్రై చేసిన, కానీ నాకు ఇంట్రడక్షన్ వీడియో ఇవ్వాలని చెప్పి, అంటే నార్మల్గా ఫస్ట్ డే బ్లాగ్ స్టార్ట్ చేసేయకుండా జస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వాలనిపించింది. సో అదైతే నేను చేసేయగలను చెప్పి చేసేసినాను. కానీ బ్లాగ్స్ అయితే కొంచెం నాకు ఏది చేయాలా, ఇది చేయకూడదా అని ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసేస్తా కాబట్టి సో ఇంట్రడక్షన్ వీడియో ఫస్ట్ అనమాట. సో ఒక స్టెప్ వేసిన తర్వాతే కదా మళ్ళీ ఏం చేయాలా అనిపిస్తుంది. సో నెక్స్ట్ వీడియోస్ చేసేస్తాను అనమాట, వ్లాగ్స్. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు వ్లాగ్ తీయాలనిపించినప్పుడు షూట్ చేసేస్తాను. అంతే. హాయ్. అలాంటి వ్లాగ్స్ తీయాలని కూడా మీరు నాకు కొంచెం సజెషన్స్ ఇవ్వండి. నేను అలాంటి వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను నా వల్ల అయినంత వరకు. ఈ మంత్ నా బర్త్డే మంత్, సారీ ఇది రివర్స్ ఉంటుంది మీకు, మిర్రర్ మోడ్. సో నా బర్త్డే మంత్ గైస్ ఇది. సో నేను ఇంకో టాపిక్ గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను అనమాట. విష్ లింక్ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి నాకు తెలిసింది కొన్ని చెప్తానమాట. నాకు తెలిసింది, నేను డైలీ నేను చేసేది విష్ లింక్కి ఎలా ఎలిజిబుల్ అవుతారు, దానిలో ఎలా చేయాలి, ఎలా ప్రోడక్ట్స్ కొనాలి, దాని తర్వాత ఎలా లింక్ షేర్ చేయాలి, దానివల్ల మనకి ఎంత కమిషన్ వస్తుందని చెప్పి నాకు తెలిసింది నేను చెప్తానమాట. అది కూడా చేయాలనుకుంటున్నాను. వ్లాగ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొంచెం నాకు తెలిసింది థంబ్నెయిల్ పెట్టుకుందామని. నా ఛానల్లో పర్సనల్ లైఫ్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేయాలనుకోలేదు, జస్ట్ కొట్ట తెచ్చాను. అంటే అమ్మ, 3 అక్కలు, మా అక్క వాళ్ళు 3కి పెళ్ళైపోయి పిల్లలు అనమాట. నేను జాబ్ సర్చింగ్, ఆల్రెడీ జాబ్ చేశాను. ఈ ప్రజెంట్ జాబ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ గైస్. ఈ జాబ్ చేసిన తర్వాత నేను తాళి కట్టు శుభవేళ, మెడలో కళ్యాణమాల, మ్యారేజ్ చేసుకొని నా లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాను. నన్ను చూసేదానికి నేను చిన్నపిల్ల అనుకుంటున్నారేమో, నాకు 26 ఏజ్. ఇది నా ఫ్యామిలీ, అంతే. సో నా ఫ్యామిలీ గురించి చెప్పాను కాబట్టి, అప్పుడు అమ్మ, మా అక్క వాళ్ళే చెప్పాను కాబట్టి, మీ డాడీ అని అడుగుతారు కాబట్టి ముందే చెప్పేస్తున్నాను. నా 5th క్లాస్లోనే మా డాడీ చనిపోయాను అనమాట. సో ఇప్పటికి 15 years అవుతాం. సో అదనమాట నా ఫ్యామిలీ గురించి. ఇది నా యూట్యూబ్ షార్ట్ అండ్ స్వీట్ ఇంట్రడక్షన్ గైస్. మీకు నచ్చితే, అంటే మీకు నచ్చడానికి ఏమీ లేదు, ఇంకా నేనేం వీడియోస్ స్టార్ట్ చేయలేదు. నా వీడియోస్ నచ్చితే నేను తర్వాత పోస్ట్ చేసే, మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్. ఓకే ఎవ్రీవన్, నేను జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో తీయాలనుకొని చాలా మాట్లాడేశాను. సో వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఎవ్రీవన్.
లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. Keep supporting me, not keep supporting me. Please do support me. Please support me, guys. Please support me. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సపోర్ట్ చేయండి. బాయ్. నేను మీ జాను. Bye.